తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ప్రకటించాయి. ఇవాళ టీఆర్ఎస్ 17 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక టీఆర్ఎస్ జాబితా విడుదలైంది. అటు కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. మరి టీఆర్ఎస్ విడుదల చేసినటువంటి జాబితాకి సంబంధించి స్పందించడానికి మనతో పాటు బాల్కా సుమన్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. బాల్కా సుమన్ గారు, సారు కారు =16 అనేటువంటి నినాదంతో టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతోంది. ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగులు వేశారు కేసీఆర్. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు లిస్టు విడుదలైంది, బయటికి వచ్చింది. సారు కారు =16 అనేటువంటిది నిజమవుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. తెలంగాణ వ్యాప్తంగా కూడా నేను కూడా చాలా చోట్ల తిరిగాను. ఈ మధ్య బ్రహ్మాండంగా ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన కనబడతా ఉంది. ఎందుకంటే ఢిల్లీని యాచించే స్థితిలో కాకుండా ఢిల్లీని శాసించే స్థితిలో మనం ఎందుకు ఉండకూడదు అనేటటువంటి భావన ఇవాళ తెలంగాణ ప్రజానీకంలో వచ్చింది. కాబట్టి ఈ రోజు మా అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇప్పటికే ప్రకటించినారు. కాబట్టి డెఫినెట్ గా రేపటి నుంచి ఇక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా మా శ్రేణులు విరామం లేకుండా చాలా సీరియస్ గా పనిచేస్తాం. ప్రజానికం కూడా పూర్తి స్థాయిలో మాకు పాజిటివ్ ఉన్నారు. కాబట్టి 16 స్థానాలు మేము, ఇంకొక స్థానం హైదరాబాద్ నుండి మా మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం కూడా ఖచ్చితంగా గెలుస్తాయనేటటువంటి నమ్మకం మాకుంది. సుమన్ గారు, చెప్పండి. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు షాక్ ఇచ్చినట్టున్నారు, ఏంటి కారణం ఏంటి? ఇక మీకు అందరికి కూడా తెలుసు, గడిచిన కొన్ని రోజులుగా వివిధ వార్తా పత్రికల్లో కానీ మీ ఛానల్లో కానీ వస్తున్నటువంటి స్టోరీస్ మీకు కూడా తెలుసు. పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నది. సో మంచి నిర్ణయం. పార్టీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ముఖ్యంగా సుమన్ గారిని అడగాల్సిన ఇంకొక ప్రధాన ప్రశ్న ఉంది. అదేంటంటే పెద్దపల్లి విషయం. పెద్దపల్లిలో ఇంతకుముందు మాజీ ఎంపీగా వివేక్ ఉన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అతని కోసమే మిమ్మల్ని ఎమ్మెల్యేగా పంపారనే ఒక ప్రచారం కూడా చాలా రోజులుగా జరిగింది. అయితే ఇప్పుడు జాబితాలో వివేక్ గారికి కూడా చోటు దక్కలేదు. దీనికి ఏమనుకోవచ్చు? కారణం ఏమనుకోవచ్చు? అంటే మా పార్టీ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నేతకాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో మేము కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళం, మాతో ప్రజానికంతో కలుపుకోలుగా ఉండేటటువంటి వ్యక్తి, అందరితో కలిసిమెలిసి పనిచేసేటువంటి వ్యక్తి, విద్యార్థుడు, తెలంగాణ ఉద్యమంలో గతంలో ప్రభుత్వ సర్వీసులో ఉండి కూడా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి బోర్లకుంట వెంకటేష్ నేత గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి మంత్రి కుప్పలేశ్వర్ గారు, నేను, మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ అధ్యక్షులు గారు జరిగింది. సో మా కోరికను కూడా ముఖ్యమంత్రి గారు మన్నించినారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితులు వారు తెలుసుకొని ఈ రోజు అక్కడ నేతకాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు ఉద్యమ సందర్భం నుండి కూడా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు సామాజిక సమతుల్యత పాటిస్తూ ముందుకు పోతేనే బాగుంటుందని చెప్పేవారు. దానికి తగ్గట్టు వాళ్ళ పార్లమెంట్ సభ్యుల్లో కానీ, అదేవిధంగా శాసనమండలి సభ్యుల్లో కానీ, శాసనసభ్యుల్లో కానీ అన్ని వర్గాల ప్రధానికం ఉండాలనేటటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దాంట్లో భాగంగా నేతకాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థికి రావడం జరిగింది. సుమన్ గారు, ప్రధానంగా జితేందర్ రెడ్డి కావచ్చు, సీతారాం నాయక్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మాజీ ఎంపీ వివేక్ కావచ్చు, వీళ్లకు టికెట్లు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వీళ్ళు సహకరించలేదు. మీరు ఫిర్యాదు చేశారు, మీరే సీఎం గారికి చెప్పారు, దానివల్లే ఇవ్వలేదనే ఒక ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. ఇందులో నిజం లేదంటారా? ఇప్పుడు మీరే క్లియర్ గా చెప్తా ఉన్నారు, మీ పేపర్లే రాసిన. సో మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏం జరిగింది, దాని తదనంతరం ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులను ముఖ్యమంత్రి గారు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సో పార్టీ కూడా వాస్తవాలు ఏంది అనేటటువంటి అన్ని అంశాలని కూడా బేరీజ్ తీసుకొని దానికి తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే పార్టీ అభ్యర్థుల ప్రకటన జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ముఖ్యంగా కళ్యాణ్ గారు ముఖ్యమండి, పార్టీ ముఖ్యం. ఉద్యమ సందర్భంలో కూడా మా పార్టీలో చాలా మంది వచ్చినారు, పోయినారు. బట్ పార్టీ శాశ్వతంగా ఉన్నది, ఒక ఉద్యమ సంస్థ ఉన్నది. ప్రజల ఆశీర్వాదంతో మేము ఉద్యమం చేసినాం, రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రంలో కూడా ఈ రోజు డెఫినెట్ గా చాలా మంది వస్తున్నారు, కొద్దిమంది పోతున్నారు. మీరు చూసినారు మన అసెంబ్లీ ఎన్నికలప్పుడు మా దగ్గర నుండి ఒక ఎంపీ పోయినాడు, కొంతమంది ఎమ్మెల్సీలు పోయినారు. అయినప్పటికీ కూడా పార్టీ అనేది శాశ్వతం. డెఫినెట్ గా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా, పార్టీ నాయకత్వం ఆలోచనలకు, పార్టీ నాయకత్వం దిశానిర్దేశంలకు పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా
అవకాశాలు ఉంటాయి. ఆ క్రమంలో ఈరోజు అభ్యర్థుల ఎంపిక జరిగిందని నేను భావిస్తా ఉన్నా. సుమన్ గారు ఇందులో మీరు ఇంకొక విషయం పైన కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అది దేశవ్యాప్తంగా కూడా అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి చాలా కీలకమైన నియోజకవర్గంగా ఇప్పుడు మారిపోయింది. టీఆర్ఎస్కి కూడా ఇది ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇక్కడ నుంచి కొత్తగా ఒక అభ్యర్థిని తెచ్చి మీరు రంగంలోకి దింపుతున్నారు. మాజీ ఎంపీ మల్లారెడ్డి ప్రస్తుతం మంత్రి, అతను అల్లుడిని దింపారు రాజశేఖర్ రెడ్డిని. అంటే ఇదేదో రేవంత్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వగలరని నమ్ముతున్నారా మీరు? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని చాలా ఎక్కువ ఊహించుకుంటారండి మీ మీడియా వాళ్ళు. ఆయన పేపర్ పులి, మీడియా టైగర్ తప్ప ఆయనకు అంతకు మించి ఏం లేదు. మొన్ననే మనం చూసినాం కొడంగల్లో ఆయన ఎట్లా ఓడిపోయిండో మీరంతా చూసిరు, ప్రపంచం అంతా చూసింది. ఆయన బాగా బీరాలు వలికిండు కొడంగల్లో. ఏమన్నాడు? డెఫినెట్ గా నేను గెలుస్తా అన్నాడు. అక్కడ ప్రధానికం కర్రు కాల్చి వాత పెడితే వచ్చి మళ్ళీ మల్కాజ్గిరిలో పడ్డాడు. అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పిండు? నేను ఇక రాజకీయాలు మాట్లాడా, మళ్ళా పోటీ చేయ అది ఇదని మాట్లాడి బీరాలు వలికి మళ్ళీ వాళ్ళు వచ్చి మల్కాజ్గిరిలో పోటీకి నిలబడ్డాడు. అదేం మాకు ప్రతిష్టాత్మకం కాదండి. మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు రేవంత్ రెడ్డిని. ఆయన ఎక్కువ ఊహించుకుంటాడు, ఆయన మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. 16 సీట్లలో మల్కాజ్గిరి ఒక సీటు అట్లని చూస్తుంది తప్ప దాని పెద్ద ప్రతిష్టాత్మక అది దాని ఏం లేదండి. బ్రహ్మాండంగా సర్వేలు కూడా మాకు ఇతర పార్టీలకు 25-30% గ్యాప్ చూపిస్తా ఉన్నాయి. మేము ఒక 25-30% అహెడ్ ఉన్నాం ఇతర పార్టీలకు. అక్కడ పోటే లేదు. మొత్తానికి సారు కారు 16 పక్కానేనా? డెఫినెట్ గా 16 పార్లమెంట్ స్థానాలు డెఫినెట్ గా మేము సాధిస్తాము. సాధించుకోవడమే కాదండి, ఇవాళ మీరు గమనిస్తే కళ్యాణ్ గారు, నేను మాజీ పార్లమెంట్ సభ్యులు నేను చెప్తా ఉన్నా, ఢిల్లీలో నేను చూసిన, మేము మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిచి పార్లమెంట్ అడుగుపెట్టిన మొదటి లోక్సభ సమావేశాల్లోనే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఉండి ఇదే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి బలవంతంగా మా ప్రమేయం లేకుండా, మాకు సంబంధం లేకుండా 7 మండలాల్ని పోలవరంలో గుంజుకున్నది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మా లోయర్ సీలేరు హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ పోయింది. 5 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తే తప్ప హైకోర్టు విభజన జరగలే. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 9th 10th షెడ్యూల్ ప్రభుత్వ రంగ సంస్థల విభజన జరగలే. ఢిల్లీలో ఏపీ భవన్ ఆస్తుల విభజన జరగలే. తెలంగాణలో జాతీయ హోదా ఒక ప్రాజెక్టు రాలే. మేము కొట్లాడితే తప్ప ఎయిమ్స్ మాకు రాలే. సో ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మన ఎంపీల బలం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ దేశంలో 29 రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ కనీసం 150 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలనే పూర్తి స్థాయిలో హవా ఉంటుంది. ఇవాళ తెలంగాణ వివిధ పథకాల్లో వివిధ కార్యక్రమాల్లో దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. రేపటి రోజున జరగబోయేటువంటి నెంబర్ గేమ్ లో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్, మాతో భావ సారూప్యమైనటువంటి పార్టీలన్నీ ఖచ్చితంగా కలిసి వస్తాయి. ఢిల్లీని యాచించే స్థితిలో కాదు, మేము శాసించే స్థితిలో ఖచ్చితంగా ఉంటాం. ఢిల్లీ ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగిరేసేటటువంటి వ్యక్తిని నిర్ణయించబోయేది తెలంగాణ సమాజమే అనేటటువంటి విషయం ఇవాళ తెలంగాణ ప్రధాని కాబట్టి 1 సైడ్ ఉంటుంది. వార్ 1 సైడ్ మొత్తం 16 పార్లమెంట్ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తాం. ఓకే సుమన్ గారు, ఆల్ ది బెస్ట్. సంధ్య, సుమన్ గారు చెప్పింది చూసాం కదా, వాళ్ళు ఖచ్చితంగా బలమైన నమ్మకంతో ఉన్నారు. ఫెడరల్ ఫ్రంటే కీలకంగా మారబోతుంది. 16 స్థానాలు మాయే అని చెప్తున్నారు. చూద్దాం. గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ ఈ రకమైనటువంటి నినాదాన్ని కూడా తీసుకువస్తూ ఉన్నారు. అన్ని పార్టీలని ఏకం చేయాలి, దేశంలో బీజేపీకి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం తీసుకురావాలి అంటే ఎంపీ స్థానాలు చాలా కీలకము, అందుకనే ఎంపీ స్థానాలు గెలిపించాలని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో మనం ఒకసారి చూద్దాం వీడియో వాల్ పైన. కరీంనగర్ లోక్సభ స్థానాన్ని ఫస్ట్ పరిశీలిద్దామండి. బి వినోద్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి, అలానే పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, బండి సంజయ్ బీజేపీ నుంచి బరిలో నిలిచారు. ఆల్రెడీ మనం చూసాం వినోద్ కుమార్ ఆల్రెడీ సిట్టింగ్కే ఇక్కడ కరీంనగర్లో వినోద్ కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ కూడా కొంచెం బలమైనటువంటి నేతే. సో ఎలా ఉండబోతోంది ఈక్వేషన్ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి? సంధ్య, కరీంనగర్ లోక్సభ స్థానంలో ఖచ్చితంగా 3 బలమైన అభ్యర్థులుగా అని చెప్పుకోవచ్చు. వినోద్ కుమార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇంతకుముందు వినోద్ కుమార్ పైనే గెలిచిన చరిత్ర కూడా పొన్నం ప్రభాకర్కు ఉంది. బండి సంజయ్ మొన్న కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీ నుంచి బలమైన వ్యక్తే కాబట్టి 3 మధ్య పోటీ కొంచెం రసవత్తరంగానే ఉండే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా కరీంనగర్ జిల్లా అనేది టీఆర్ఎస్కి కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ గుండెకాయ లాంటిది కాబట్టి అక్కడ ఖచ్చితంగా కొంత టీఆర్ఎస్కి ఎడ్జ్ కనిపించే అవకాశం ఉంది. అయినప్పటికీ వీళ్ళు మిగిలిన 2 అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇక్కడ. ఓకే, సో మనం నెక్స్ట్ లోక్సభ స్థానం గురించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్, ఇక్కడ మరోసారి కల్వకుంట్ల కవితకు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. అలానే కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గౌడ్, ఈయన కొంచెం కవిత పైన పోటీ చేయడానికి కాస్త వెనకడుగు వేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఆయన పేరునే కాంగ్రెస్. మధు యాష్కి గౌడ్ నిజానికి భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని దరఖాస్తు కూడా చేసుకున్నారు. చివరి నిమిషం వరకు భువనగిరి నుంచే బరిలోకి దిగాలని అనుకున్నారు. దానికి ప్రధాన కారణం కల్వకుంట్ల కవిత చాలా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోవడం,
జనాలకు దగ్గరగా ఉండడం, ప్రతి గ్రామాన పర్యటనలు చేయడం గత 5 ఏళ్లలో కూడా. అవును. కాబట్టి కవితతో కొంచెం పోటీ పడడానికి ఎందుకో మధు యాష్కి గౌడ్ కొంత వెనుకంజ వేశారు, వాస్తవమే అది. అయినప్పటికీ గతంలో మధు యాష్కి గౌడ్ కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి కాబట్టి గట్టి పోటీ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా క్షేత్రస్థాయిలో కొంత క్యాడర్ ఉంది, మొన్న ఎమ్మెల్యేలు ఎవరు గెలుపొందకపోయినా క్యాడర్ ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి గురించి కూడా మనం ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకోవాలి. ధర్మపురి అరవింద్, ఇతను ధర్మపురి శ్రీనివాస్ పిసిసి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. సస్పెండ్ చేయకపోయినా పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ సభ్యుడు కూడా, ఆయన కుమారుడే ధర్మపురి అరవింద్. కాబట్టి ఇతనికి కూడా కొంత క్యాడర్ అక్కడ ఉండే అవకాశం ఉంది. ధర్మపురి శ్రీనివాస్కున్న ఏదైతే పరిచయాలు ఉన్నాయో మొదటి నుంచి, చాలా 30-40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ పరిచయాల వల్ల. కాకపోతే కొంచెం అంటే కవితకి సంబంధించి అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంచెం ఒక రకమైన డిస్ప్యూట్ ఉన్నటువంటి మాట వాస్తవమే. అంటే వాళ్ళ బ్రదర్ కి ఫాదర్ కి ఈయనకి ఏం సంబంధం లేకపోయినా కూడా ఖచ్చితంగా ఇక్కడ కవిత టీఆర్ఎస్ పరంగా ఎంత కీలకమైన నాయకురాలో, మధు యాష్కి గౌడ్ కూడా కాంగ్రెస్ పక్షాన అంతే కీలకమైన నాయకుడు. బీజేపీ కూడా హోప్స్ పెట్టుకున్న ఒక నియోజకవర్గాల్లో నిజామాబాద్ కూడా ఒకటి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో నిజామాబాద్ పై కూడా హోప్ పెట్టుకుంది బీజేపీ. కాబట్టి ఇక్కడ కూడా కొంత పోటీ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ లోక్సభ స్థానాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం మనం చేద్దాము. నెక్స్ట్ భువనగిరి లోక్సభ స్థానానికి సంబంధించి బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిస్తే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తూ ఉన్నారు. అలానే బీజేపీ నుంచి శ్యామ్ సుందర్రావు గారు బరిలో నిలుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి నేతలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకి ఒక రకమైనటువంటి క్యాడరు, అక్కడ కూడా ఒక స్థానము ఉండేటువంటి అవకాశం ఉంది. అలానే టీఆర్ఎస్ అభ్యర్థి ముఖ్యంగా కేసీఆర్ యొక్క ఆలోచనలు, ఆయన ఇచ్చినటువంటి ఆ గైడెన్స్ ప్రకారమే అభ్యర్థులకి సంబంధించి కూడా ఫెచింగ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా. భువనగిరి లోక్సభ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచే సీటుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడం ఒక అంశం అయితే, గతంలో ఇదే లోక్సభ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఖచ్చితంగా భువనగిరిలో మేము గెలుస్తామని ధీమాగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి బూర నర్సయ్య గౌడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా చాలా గుర్తింపు ఉంది. కాబట్టి ఏ మేరకు వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుందనేది మాత్రం కొంత ఆసక్తిగా అయితే మారింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ బీజేపీ ప్రభావం నామమాత్రంగానే మనం చెప్పుకోవచ్చు, పెద్దగా ఉండకపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ లోక్సభ స్థానం మనం చూద్దాం. సో వరంగల్ లోక్సభ స్థానాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. పస్నూరి దయాకర్ టీఆర్ఎస్ నుంచి మనకు పోటీలో నిలబడ్డారు. అలానే దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ నుంచి, చింతా సాంబమూర్తి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. సో ఎలా ఉండబోతోంది లోక్సభ స్థానం వరంగల్ కి సంబంధించి? ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు దాదాపుగా రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళే. మొదటి నుంచి కూడా పస్నూరి దయాకర్ టీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందాడు. 3 లక్షలకు పైగా మెజార్టీ అక్కడ వచ్చింది. 4 లక్షలకు పైగా మెజార్టీ వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ పస్నూరి దయాకర్కే వచ్చింది. ఆ మెజారిటీ కొంత తగ్గినా కూడా మళ్ళీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందని టీఆర్ఎస్ భావిస్తుంది. దొమ్మాటి సాంబయ్య, చింతా సాంబమూర్తి కూడా కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో చాలా సీనియర్ నేతలు. వీళ్ళు ఎంత మేరకు టీఆర్ఎస్కు పోటీ ఇస్తారు? ఎందుకంటే వరంగల్ స్థానంలో దాదాపు అన్ని ఎమ్మెల్యే స్థానాలు అన్నీ కూడా 7 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. ఆ 7 కూడా టీఆర్ఎస్ గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్కే బలం ఉండే అవకాశం ఉంది. దానికి ఎంత మేరకు పోటీ ఇస్తారనేది మనం కొంచెం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ లోక్సభ స్థానాన్ని కూడా పరిశీలిద్దాం. నెక్స్ట్ లోక్సభ స్థానం మల్కాజ్గిరి చాలా అతిపెద్ద కాన్స్టిట్యున్సీగా మనం చెప్పవచ్చు. చాలా అంటే ఎలక్షన్స్ ఏమైనా జరిగితే ధన ప్రవాహం కూడా ఎక్కువ ఉండేటువంటి ప్లేస్గా కూడా మనం చెప్పవచ్చు. అక్కడ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజశేఖర్ రెడ్డి, ఈయన కొత్త ఫేస్ అని కూడా మనం చెప్పాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. అలానే బీజేపీ నుంచి రామచంద్రరావు బరిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు, బట్ ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. కోదండరామ్ని కూడా మీట్ అయ్యి ఆయనకు సపోర్ట్ చేయవలసిందిగా కోరారు. మరి అతని పైన రాజశేఖర్ రెడ్డిని ఇవ్వటం ఇందాక మరి బాల్క సుమన్ గారు వ్యక్తం చేసినటువంటి యాంగిల్లో మనం చూడాలా, లేదా ఇంకెలాంటి కారణం? టీఆర్ఎస్ అయినా బాల్క సుమన్ యాంగిల్ అయినా అదే రకంగా ఉంటుంది. రేవంత్ రెడ్డిని అంత పెద్ద బలమైన నాయకుడిగా మల్కాజ్గిరి పార్లమెంటు లోక్సభ స్థానం వరకు బలమైన నేతగా భావించట్లేదు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇది గెలిచి తీరుతాననే నమ్మకంతో ఉన్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి కొత్త ఫేస్ అయినప్పటికీ ఇంతకుముందు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం మల్లారెడ్డి, ఆయన మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మంత్రిగా కూడా ఉన్నారు, ఆయన అల్లుడు. కాబట్టి ఖచ్చితంగా మల్లారెడ్డికి ఉన్న పరిచయాలు, గతంలో ఎంపీగా కూడా ఈ ప్రాతినిధ్యం వహించారు కాబట్టి అవి పనిచేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్సభ స్థానంలో ఉన్న 7 ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుపొందినా ఆయన మొన్న టీఆర్ఎస్లో చేరారు. కాబట్టి మొత్తం ఎమ్మెల్యేల బలం పూర్తిగా టీఆర్ఎస్కు ఉంది.
రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా అతని విశ్వాసం ఏంటంటే అక్కడ తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, వేరే వేరే స్టేట్ల నుంచి వచ్చిన ఓటర్లు కూడా అక్కడ స్థిరపడి ఉండడం, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉండడం, దానికి తోడు మీరు చెప్పినట్లు కోదండరాంను కలిశారు, జనసమితి మద్దతు ప్రకటించింది, సిపిఐ చాడ వెంకటరెడ్డిని కలిశారు, సిపిఐ మద్దతు ఇచ్చింది, టీడీపీ కూడా మద్దతు ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే కొంత కనిపిస్తుంది. రామచంద్రరావు కూడా ప్రధానంగా ఎమ్మెల్సీగా ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్సీ. అతను మొన్న మల్కాజ్గిరిలో అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాబట్టి ఇక్కడ బీజేపీ కూడా కొంత హోప్ పెట్టుకుంది. చూడాలి ఫలితం ఎలా ఉంటుందన్నది చూడాలి. ఎస్, డెఫినెట్ గా కూడా చాలా ఆసక్తి కలిగించేటువంటి నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఉంటుంది. నెక్స్ట్ లోక్సభ స్థానం గురించి కూడా మనం ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ లోక్సభ స్థానం, ఇక్కడ కూడా తలసాని సాయి కిరణ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్నీనా ఆయన టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. అలానే కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే దత్తాత్రేయ ప్లేస్కి వాళ్ళు మొగ్గు చూపకుండా బీజేపీ కిషన్ రెడ్డికి ఈసారి పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చింది. సో ఈ నియోజకవర్గాన్ని ఎలా చూడాలి? సంధ్య, నిజానికి ఈసారి సిట్టింగ్ ఎంపీలకు 3 పార్టీలు కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ 3 ఒక రకంగా మొండి చేయి చూపాయని పోవచ్చు. ఎందుకంటే బీజేపీ నుంచి ఉన్న ఏకైక ఎంపీ దత్తాత్రేయ ప్రస్తుతం, అతనికి మొండి చేయి ఇచ్చారు. అక్కడ కిషన్ రెడ్డిని రంగంలోకి దింపారు. అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, నంది ఎల్లయ్య, అతనికి కూడా అక్కడ సీట్ ఇవ్వలేదు, మల్లు రవికి ఇచ్చారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు జితేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, తర్వాత మిగిలిన ఎంపీలు కూడా వాళ్ళకు కూడా వివేక్ మాజీ ఎంపీ అయినప్పటికీ వివేక్ కూడా ఇవ్వలేదు. వీళ్ళకి సీట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి టీఆర్ఎస్లో ఉంది. ఇక్కడ ఖచ్చితంగా కిషన్ రెడ్డి కీలక నాయకుడిగా ఉన్నారు బీజేపీలో. సిట్టింగ్ స్థానంగా బీజేపీ భావిస్తుంది కాబట్టి గెలుస్తామనే నమ్మకంతో బీజేపీ ఉంది. అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇంతకుముందు సికింద్రాబాద్ ఎంపీగా కూడా ఉన్నారు, ఆ పరిచయాలు ఉన్నాయి. సామాజిక సమీకరణాల నేపథ్యంలో బలమైన సామాజిక వర్గమే అంజన్ కుమార్ యాదవ్ది కూడా. తలసాని సాయి కిరణ్ ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ కుమారుడు కాబట్టి ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకుంటారు ఈ సీట్ని. ఇక్కడ ఫలితం కూడా ఎలా ఉండబోతుందో చూడాలి, ఎందుకంటే మిగిలిన ఇద్దరితో కంపేర్ చేస్తే సాయి కిరణ్ చాలా జూనియర్ కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ లోక్సభ స్థానం ఒకసారి మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ లోక్సభ స్థానం మహబూబాబాద్ లోక్సభ స్థానం, ఇక్కడ మాలోతు కవిత టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, అలానే కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి హుసేన్ నాయక్ ఉన్నారు. ఎలా ఉండబోతోంది వీరి మధ్య పోటీ? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్కి అవకాశం ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ. మాలోతు కవిత మాజీ ఎమ్మెల్యే, ఖచ్చితంగా క్యాడర్ కూడా మహబూబాబాద్ స్థానంలో టీఆర్ఎస్కి బలమైన క్యాడర్ ఉంది. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు ఈ నియోజకవర్గంలోని వాళ్ళు టీఆర్ఎస్లో చేరారు కాబట్టి ఖచ్చితంగా గట్టి పోటీ అయితే ఉంటుంది. బలరాం నాయక్ కూడా కేంద్ర మంత్రిగా కూడా గతంలో పనిచేశారు కాబట్టి గట్టి పోటీ వీళ్ళిద్దరి మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ నామమాత్రంగానే ఉండదు. ఓకే, నెక్స్ట్ లోక్సభ స్థానం మనం చూద్దాం స్క్రీన్ పైన. నెక్స్ట్ లోక్సభ స్థానం నల్గొండ లోక్సభ స్థానం, ఇక్కడ నుంచి వేం నరసింహారెడ్డి టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు, అలానే కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి జితేందర్ కుమార్ బరిలో ఉండటం కూడా జరిగింది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే నల్గొండ లోక్సభ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్కే బలంగా ఉన్నారు. అయితే కొత్త అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి బలమైన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బలమైన నేత మీద వేం నరసింహారెడ్డి చివరి నిమిషంలో పార్టీలో చేరు తీసుకున్నారు. ఇక్కడ వాస్తవానికి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ భావించింది. అయితే సుఖేందర్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపలేదు పోటీకి. దాంతో నరసింహారెడ్డి ఉన్నప్పటికీ బాధ్యతలు పూర్తిగా గుత్తా సుఖేందర్ రెడ్డి పైనే గెలిపించాల్సిన బాధ్యత అయితే ఉంది. ఖచ్చితంగా ఈడ కూడా ఒక ఆసక్తికరమైన పోరు సాగే అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ లోక్సభ స్థానం కూడా మనం ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం కళ్యాణ్. నెక్స్ట్ నాగర్ కర్నూలు లోక్సభ స్థానం, ఇక్కడ నుంచి పి రాములు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగాను, అలానే మల్లు రవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అలానే బంగారు శృతి బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. మరి వీరి ముగ్గురు మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ కూడా ఖచ్చితంగా పోటీ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉండబోతుంది. ఇద్దరు కూడా చాలా సీనియర్ నేతలు. మల్లు రవి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. పి రాములు మాజీ మంత్రిగా కూడా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటిసారి వీళ్ళిద్దరు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా గట్టి పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఉన్న 7 నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అది ఖచ్చితంగా రాములకు కొంత అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లోక్సభ స్థానం మనము బిగ్ వాల్ పైన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం, ఇందులో టీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి, అలానే కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి మహబూబ్ నగర్ స్థానాన్ని ఆవిడ తీసుకోవడం కూడా జరిగింది. మరి ఈ ముగ్గురి మధ్య
పోటీ ఏ రకంగా ఉండొచ్చు? ఖచ్చితంగా సంధ్య మనం చూస్తున్నాం ఇక్కడ మన్య శ్రీనివాస్ రెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా టీఆర్ఎస్ ఎంపీ ఉన్నారు జితేందర్ రెడ్డికి ఇవ్వకుండా మన్య శ్రీనివాస్ రెడ్డికి ఇక్కడ టికెట్ కేటాయించారు. అతనితో పోలిస్తే ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి డీకేఆర్ అనుభవం కావచ్చు, రాజకీయ నేపథ్యం కావచ్చు, జిల్లాలో ఉన్న గుర్తింపు కావచ్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి పోటీ ఉంటుందన్నది చూడాలి. పూర్తిగా మన్య శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ క్యాడర్, ఎమ్మెల్యేలు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు. 7 ఎమ్మెల్యేలు కూడా అక్కడ. కాబట్టి వాళ్ళ మద్దతు పైనే ఆశలు పెట్టుకొని ఉన్నారు. చూడాలి ఎలా ఉంటుందో ఫలితం. కొత్త వారికి ఇచ్చినప్పటికీ కూడా ఆ క్యాడర్ కి ఉన్నటువంటి బలంతోనే అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ లోక్సభ స్థానాన్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి ఉన్నారు. అలానే కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. ఈయన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి ఎంపీ టికెట్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. సో మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా సంధ్య ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డిని ఓడించాలన్నది టీఆర్ఎస్ ప్రధాన టార్గెట్గా ఉంది. అయితే ఇక్కడ కార్తిక్ రెడ్డి ఇటీవలే గత ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి మీద ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కార్తిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఆయన బలం అంటే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి వీళ్ళకున్న బలం అనేది ఖచ్చితంగా రంజిత్ రెడ్డికి అడ్వాంటేజ్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఇక కొంచెం క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, వ్యాపారవేత్త కాబట్టి కొండా విశ్వేశ్వర రెడ్డికి ధీటైన వ్యక్తిగా టీఆర్ఎస్ భావించి రంజిత్ రెడ్డిని బరిలోకి దింపింది. కానీ పూర్తిగా సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి వీళ్ళ బలంతోనే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ లోక్సభ స్థానాన్ని కూడా మనం పరిశీలిద్దాం. సో నెక్స్ట్ మెదక్ లోక్సభ స్థానం నుంచి కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ అలానే కాంగ్రెస్ మాత్రమే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, అలానే కాంగ్రెస్ నుంచి గాలి అనిల్ కుమార్ ఉన్నారు. సో మరి కళ్యాణ్ ఎలా ఉండబోతోంది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? ఇప్పటివరకు అయితే బీజేపీ అనౌన్స్ చేయలేదు కాబట్టి మనం ఇంతకుముందు చూసాం చేవెళ్ళ కావచ్చు, మెదక్ కావచ్చు, బీజేపీ అనౌన్స్ చేయలేదు. కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం కొంత ఆగి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఈ కొన్ని నియోజకవర్గాలను అనౌన్స్ చేయలేనట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి వస్తుందనే ఆలోచనలో బీజేపీ ఉంది. వస్తే ఖచ్చితంగా ఆమె కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే లేదంటే రఘునందన్ రావు అని ఆల్రెడీ అభ్యర్థి ఉన్నారు, అతన్ని ఖరారు చేసే అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఖచ్చితంగా కొత్త ప్రభాకర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు. మొదట్లో ఇద్దరు టీఆర్ఎస్లో ఉన్నారు. గత ఎన్నికల ముందే గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. అయినప్పటికీ ప్రభాకర్ రెడ్డికి చాలా అడ్వాంటేజ్ ఇక్కడ ఉండబోతుంది. ఆయన ప్రచారం చేసినా చేయకపోయినా మెదక్లో గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెదక్ లోక్సభ పరిధిలోనే గజ్వేల్, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్ ఉంది. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సిద్దిపేట ఉంది. ఆ రెండిట్లో గత ఎన్నికల్లో దాదాపు 2 నియోజకవర్గాల్లోనే 2 లక్షల మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే హోప్స్లో ఉన్నాడు. మెదక్ జిల్లాలో కూడా టీఆర్ఎస్ బలంగా ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఒక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మినహాయించి మిగిలిన 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మెదక్లో కూడా టీఆర్ఎస్ కే కొంత ఎడ్జ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ లోక్సభ స్థానాన్ని కూడా మనం వీడియో వాల్ పైన ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పెద్దపల్లి లోక్సభ స్థానం, ఇక్కడ కూడా కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి వెంకటేష్ నేతకాని ఈయన కూడా చివరి నిమిషంలో వచ్చి టికెట్ తీసుకోవడం జరిగింది. అవును. అండ్ ఏ చంద్రశేఖర్ ఎలా ఉండబోతోంది? ఇద్దరు మీరు చెప్పినట్లు ఇద్దరు చివరి నిమిషంలో వచ్చి టికెట్ తీసుకున్న వాళ్ళే. కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్, టీఆర్ఎస్ నుంచి వెంకటేష్. వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు కాంగ్రెస్లోనే వికారాబాద్ అభ్యర్థిత్వం ఆశించారు చంద్రశేఖర్. అయితే వికారాబాద్ టికెట్ అతనికి ఇవ్వలేదు. దాంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి మొన్న పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో 3 రోజుల క్రితం చేసి టికెట్ తెచ్చుకున్నారు. వెంకటేష్ నేతకాని కూడా అంతే. ఇక్కడ యాక్చువల్గా వివేక్కి టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ అనుకున్నారు. మాజీ ఎంపీ వివేక్, వెంకటస్వామి తనయుడు, కొంత ఇమేజ్ ఉన్న వ్యక్తి, అతనికే ఇవ్వాలని భావించినప్పటికీ ఎమ్మెల్యేలకు, మనం సుమన్ చెప్పారు కదా, ఎమ్మెల్యేలకు సరైన సహకారం అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వలేదనే ఒకే ఒక కారణం వల్ల వివేక్ స్థానంలో వెంకటేష్ నేతకాని వచ్చారు. ఇతను కూడా చెన్నూరులో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. సుమన్ పై మొన్న కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన వ్యక్తి. ఇతనికి ఇప్పుడు లోక్సభ స్థానంలో టీఆర్ఎస్ అవకాశం కల్పించింది. నెక్స్ట్ లోక్సభ స్థానాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాము. నెక్స్ట్ ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి మనం చూస్తున్నాము. టీఆర్ఎస్ నుంచి జి నగేష్, అలానే కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ రాథోడ్ బరిలో నిలిచారు. మరి వీరిద్దరి మధ్య ఎలా ఉండేటువంటి అభ్యర్థుల పరంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరు బలమైన అభ్యర్థులే కాబోతున్నారు. ఇక్కడ బీజేపీ కూడా ఇంకా ప్రకటించలేదు. సోయం బాబురావుకు ప్రకటించే అవకాశం ఉంది. అతను కూడా అభ్యర్థి పరంగా, రాజకీయ నేపథ్యం పరంగా చూసుకుంటే 3 సీనియర్ నేతలుగానే మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఆదిలాబాద్ ఎంపీగా నగేష్ పనిచేశారు, రమేష్ రాథోడ్ కూడా పనిచేశాడు. నగేష్ సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఆదిలాబాద్ స్థానంలో ఉన్న 7 ఎమ్మెల్యే స్థానాలు కూడా
అంటే ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్కే కొంత ఎడ్జ్ ఉండబోతుంది. రమేష్ రాథోడ్ కూడా బలమైన నాయకుడే, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ అంత బలంగా లేని పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి ఫలితం కొంత టీఆర్ఎస్ వైపే ఉండే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ లోక్సభ స్థానం మనం పరిశీలిద్దాం. నెక్స్ట్ లోక్సభ స్థానం వీడియో వాల్ పైన జహీరాబాద్ కి సంబంధించి ఉంది. టీఆర్ఎస్ నుంచి బీబీ పాటిల్ ఆల్రెడీ సిట్టింగ్ ఆయన, కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ బరిలో ఉన్నారు. మరి సిట్టింగ్ కే ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశం ఖచ్చితంగా ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. లోక్సభ స్థానం పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. కొంత ఎమ్మెల్యేల నుంచి బీబీ పాటిల్కు సానుకూలత పెద్దగా లేకపోయినా కేసీఆర్ సీట్ ఇచ్చారు కాబట్టి తప్పదు, ఎమ్మెల్యేలంతా పనిచేయాల్సిందే. మదన్ మోహన్ కూడా ఈయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు, ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మదన్ మోహన్కి గతంలో కూడా పోటీ చేశారు కాబట్టి ఎంత మేరకు పోటీ ఇస్తారన్నది మనం కొంచెం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అలా ఓకే, అయితే ఇప్పటి వరకు మన లోక్సభ స్థానాలు అలానే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ఖమ్మంలో నామా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు. చాలా క్లీన్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్లేస్ని ఎలా చూడాలంటారు? ఖమ్మం స్థానాన్ని మనం ప్రత్యేకించి చూడాలి, ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వలేదు టీఆర్ఎస్, ఇవ్వకుండా నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. నామా నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరిస్తే వాళ్ళ వైపు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారు. ఈ రోజే నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరారు, అతనికి టికెట్ కన్ఫామ్ అయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం ఏ మేరకు నామా నాగేశ్వరరావుకు ఉంటుంది, బీజేపీ నుంచి పెద్ద ప్రభావం ఏమి ఉండకపోవచ్చు, బీజేపీ కూడా కొత్తగా ఎవరైనా అభ్యర్థులు వస్తారా అని వేచి చూసే దూరంలో ఉంది. కాబట్టి ఖమ్మంలో కూడా కొంత టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. అయితే మొన్నటి అసెంబ్లీ ఫలితాలను మనం చూస్తే మాత్రం కొంత కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది అక్కడ, కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ నుంచి నిలిపే అభ్యర్థి ఎవరన్న దానిపై ఆధారపడి పోటీ ఆధారపడి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. ఈరోజు మన తెలంగాణకి సంబంధించి ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టు వారి బలాలను కూడా డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అనాలిసిస్ మాకు అందించినందుకు. సో తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయిపోయింది ఆల్మోస్ట్. మరి ఎన్నికల బరిలో వీరందరూ కూడా నిలిచారు. మరి చూద్దాం అటు టీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ ఎలాంటి వ్యూహాలను రచించి ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటుందా అనేటువంటి